SBI న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా తాండూరు నియోజకవర్గ ప్రజలకు, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. మొన్న జూన్ 6వ తారీఖు రోజు నా జన్మదిన ముందు రోజు నేను తీవ్ర అనారోగ్యానికి గురవడం జరిగింది. అందువల్ల పుట్టిన విదేశాల నుంచి హైదరాబాద్కి రావడము, వచ్చిన వెంబటే ఇక్కడ అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందడం వల్ల నేను ఎవ్వరికి కూడా జన్మదినం రోజు అందుబాటులో ఉండలేకపోయాను. అయినప్పటికీ మరి తాండూరులో ఎంతోమంది ప్రేమాభిమానాలు చూపుతూ రక్తదాన శిబిరం కావచ్చు, అన్నదానాలు కావచ్చు, పండ్లు బ్రెడ్ల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు, గ్రామాన మరి ఒక కుటుంబ సభ్యుడి వేడుకను జరుపుకున్న విధంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు ఎవరికి తోచిన విధంగా మరి వాళ్ళు అక్కడ నేను లేకపోయినప్పటికీ ప్రేమాభిమానాలు, ఒక ఆప్యాయత అనేది చూపెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి ఆశ్చర్యాన్ని నాకు కల్పించిన విషయం ఏంటంటే, నేను ఆ రోజు పనిచేసిన నా మొబైల్ ఫోన్ని మరి ఈరోజే నేను ఆన్ చేయడం జరిగింది. మరి ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 4423 మిస్ కాల్స్ నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అంతేకాకుండా నాకు చాలా బాధగా కూడా అనిపిస్తుంది. నేను ఇంతమందికి నేను అందుబాటులో లేకుండా ఉండడం నాకు బాధ కల్పిస్తుంది. అందుకనే నేను ఈ మెసేజ్ ద్వారా నేను మీ అందరికీ తెలియపరుచుకున్నాను. అయితే మరి నాకు వివిధ మాధ్యమాల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ల ద్వారా కావచ్చు, వాట్సాప్ల ద్వారా కావచ్చు, మెసేజ్ల ద్వారా కావచ్చు, ఫోన్ల ద్వారా కావచ్చు, మరి మీ ప్రేమను, అభిమానాన్ని చూపెట్టిన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా మీకు ఒక కుటుంబ సభ్యులుగా మరి నేను తప్పకుండా ప్రజాసేవలో ఉంటాను, మీకు అప్పటికీ కూడా రుణపడి ఉంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన నాటి నుంచి కూడా మరి ఎంతోమంది నన్ను కలవడానికి, నాతో మాట్లాడడానికి ప్రయత్నించడం, నా కుటుంబ సభ్యులతో, నా మిత్రులకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని తెలుస్తూ ఉంది. నేను మీ అందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ అందరి ఆదరణ, అభిమానం, ప్రేమ వల్ల నేను సురక్షితంగా ఉన్నాను. అయితే 2 రోజుల ముందు ఇంకా కొంచెం క్షీణించడం వల్ల నన్ను ఐసీయూలో పెట్టడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి కూడా అందుబాటులో లేను. కాకపోతే ఇప్పుడు ఆ భగవంతుని దీవెనలు, మీ అందరి ప్రేమాభిమానాలు తోని చాలా వేగంగా నేను రికవర్ అవుతా ఉన్నాను. రాబోయే 2-3 రోజుల్లో నేను తప్పకుండా పూర్తి ఆరోగ్యంతో నేను బయటికి రాబోతా ఉన్నాను. వచ్చిన తర్వాత తప్పకుండా నేను మీ అందరినీ కూడా కలుసుకుంటాను అని చెప్పి నేను తెలియజేస్తూ, మరి తప్పకుండా ఇది నేను ఎన్నటికీ మర్చిపోలేని విషయం. మరి ఇంత ఆ జన్మదిన విషయమే కావచ్చు, అదేవిధంగా నా అనారోగ్యం పట్ల మీరు చూపించుతున్న ఒక కన్సర్న్నెస్ కావచ్చు, మరి దీన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. తప్పకుండా నేను మీకు రుణపడి ఉంటాను. మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎవ్వరు కూడా దయచేసి ఇక్కడికి హాస్పిటల్ దగ్గరికి రాకండి. ఇది ఐసీయూ అవ్వడంతో మరి దీంట్లోకి ఎవరిని కూడా రానివ్వడం లేదు. నేనే ఒక 2-3 రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరినీ కూడా కలుస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మీ పైలట్ రోహిత్ రెడ్డి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయగలరు.